హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియాలో టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది రూరల్ కమ్యూనిటీస్ ని ఎంపవర్ చేస్తుంది, అలాగే ఇండివిజువల్స్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇండియాస్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది ఇండియాస్ ఎకానమీలో వన్ ఆఫ్ ది మోస్ట్ డైవర్స్ అండ్ ఓల్డెస్ట్ సెక్టర్ అండి. టెక్స్టైల్ ఇండస్ట్రీకి స్ట్రెంగ్త్ ఏంటంటే రోబస్ట్ ప్రొడక్షన్ బేస్ అన్నమాట. ఇందులో కాటన్, జూట్, తర్వాత సిల్క్ అండ్ వూల్, అలాగే సింథటిక్ అండ్ పాలిస్టర్, విస్కాస్, నైలాన్ అండ్ అక్రిలిక్ వంటి మ్యాన్ మేడ్ ఫైబర్స్ కూడా ఉన్నాయండి. ఇండియాస్ ఎకానమీలో టెక్స్టైల్ సెక్టర్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. కంట్రీ జీడిపిలో 2.3% కాంట్రిబ్యూట్ చేస్తుంది, అలాగే ఎక్స్పోర్ట్స్ 12% అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లో అయితే 13% కాంట్రిబ్యూట్ చేస్తుందండి. 2018 నుంచి 2023 పీరియడ్ లో ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది $16.24 బిలియన్ నుండి $14.34 బిలియన్ కి తగ్గడం జరిగిందనమాట. సో ఇండస్ట్రీని రివైవ్ చేయడం కోసం గవర్నమెంట్ కూడా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అడ్జస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఇండియన్ టెక్స్టైల్ అండ్ అపెరల్ మార్కెట్ అనేది 10% CAGR తో పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ 2030కి $350 బిలియన్ కి రీచ్ అవుతుందని యాంటిసిపేట్ చేయడం జరిగిందండి. అండ్ గవర్నమెంట్ కూడా ప్రైవేట్ ఈక్విటీని అట్రాక్ట్ చేయడానికి అండ్ ఎంప్లాయ్మెంట్ ని బూస్ట్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్స్, టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండ్ స్కీమ్ అండ్ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అప్రెల్ పార్క్ స్కీమ్స్ ని ఇంట్రడ్యూస్ చేసిందనమాట. గ్లోబల్ టెక్స్టైల్ మార్కెట్ లో ఇండియా పొజిషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉందండి. వరల్డ్ లోని లార్జెస్ట్ కాటన్ ప్రొడ్యూసర్ కూడా ఇండియా అన్నమాట. నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ అండ్ ఆటోమేటిక్ రూట్ లో 100% FDI ని అలో చేయడం వంటి ఇనిషియేషన్ వల్ల గవర్నమెంట్ ఈ సెక్టర్ ని ప్రమోట్ చేస్తుంది. సో ఈ రోజు ఈ వీడియోలో టెక్స్టైల్ ఇండస్ట్రీలో మనం చూడాల్సిన స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ ఏంటంటే రేమండ్ అండి. 1925 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. టెక్స్టైల్ అండ్ అప్రెల్ ఇండస్ట్రీలో ప్రీడామినెంట్ ప్లేయర్ గా ఉంది. ఈ కంపెనీ రెడీమేడ్ గార్మెంట్స్ అలాగే ఫ్యాబ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ని ఎక్స్టెన్సివ్ రిటైల్ నెట్వర్క్ ద్వారా సెల్ చేస్తుంది, అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. రేమండ్ తన ఎథ్నిక్స్ రిటైల్ బ్రాండ్ ని 2025 కి 200 స్టోర్స్ కి ఎక్స్పెండ్ చేయాలని ప్లాన్ చేస్తుందండి. ఇందులో 25% కంపెనీ ఓన్ స్టోర్స్ ఉంటాయన్నమాట అండ్ 75% ఫ్రాంచైజెస్ కింద ఆపరేట్ చేయడం జరుగుతుంది. ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ సూట్ మేకర్ గా మారడానికి కంపెనీ గార్మెంటింగ్ క్యాపెక్స్ లో 200 crores ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటుందండి. అండ్ కమింగ్ 2 years లో రేమండ్ తన లైఫ్ స్టైల్ బిజినెస్ కోసం ప్రీ సేల్స్ లో 18 to 20% యాన్యువల్ గ్రోత్ అచీవ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 3,170 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 24% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 81% అండ్ 1 year పీరియడ్ లో 75% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అండి. 25th August 1947 లో గ్వాలియర్ లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఈ కంపెనీ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫ్యాబ్రిక్ ప్రొడ్యూసర్ గా జర్నీ అనేది స్టార్ట్ చేసిందండి. తర్వాత టెక్స్టైల్, కెమికల్స్, సిమెంట్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రీసెంట్ గా పెయింట్ బిజినెస్ లో కూడా కంపెనీ అనేది డైవర్సిఫై అయింది అనమాట. కంపెనీ ప్యూర్ మ్యానుఫ్యాక్చరింగ్ నుండి రిటైల్ వైపు మూవింగ్ అవుతున్నట్లు గ్రాసిమ్ మెన్షన్ చేసిందండి. దానివల్ల మోర్ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసుకోవచ్చు, అలాగే B2C బిజినెస్ లో హై రెవెన్యూ అనేది జనరేట్ చేయొచ్చు అనమాట. కంపెనీ రిటైల్ బ్రాండ్ అయిన లెనిన్ క్లబ్ కరెంట్లీ 230 బ్రాండ్ అవుట్లెట్స్ తో పనిచేస్తుందండి. అండ్ 9,000+ మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ 2,800 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ 14% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 35% అండ్ 1 year లో 61% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ అరవింద్ లిమిటెడ్ అండి. 1931 లో అరవింద్ మిల్స్ పేరుతో తన జర్నీ స్టార్ట్ చేసింది. ఇది హై అండ్ సూపర్ ఫైన్ కాటన్, టెక్స్టైల్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసిందండి. ఓవర్ ది ఇయర్స్ కంపెనీ వేరియస్ సెగ్మెంట్ లోకి డైవర్సిఫై అయింది అనమాట. ఇందులో టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్, బ్రాండ్ అపెరల్, రిటైల్, ఇంజనీరింగ్ సొల్యూషన్స్ అలాగే రియల్ ఎస్టేట్ ఉన్నాయండి. అరవింద్ లిమిటెడ్ తన గార్మెంట్స్ బిజినెస్ ఫైనాన్షియల్ 2025 లో 25% కి పెరుగుతుందని యాంటిసిపేట్ చేస్తుంది. ఓవర్ ది నెక్స్ట్ ఇయర్ గార్మెంట్ కెపాసిటీని 45 మిలియన్ పీసెస్ నుండి 60 మిలియన్ పీసెస్ పెంచడానికి ఆపరేషన్స్ లో హెవీగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తుంది. ఓవరాల్ టెక్స్టైల్ బిజినెస్ నుండి క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీద 20% రిటర్న్స్ ఎయిమ్ గా పెట్టుకుంది. అలాగే కంపెనీ ఫాజిల్ ఫ్యూయల్ ప్లేస్ లో ఫస్ట్ ఆగ్రో ఫ్యూయల్ బాయిలర్ ని కూడా స్టార్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ 386 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 36% అండ్ 1 year పీరియడ్ లో 182% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ KPR మిల్ అండి. ఈ కంపెనీ కాటన్ అండ్ కంపాక్ట్ యార్న్, రెడీమేడ్ నైటెడ్ గార్మెంట్స్ అండ్ నైటెడ్ ఫ్యాబ్రిక్స్ ఇలా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని తయారు చేసి మార్కెటింగ్ చేస్తుంది అనమాట.
యాన్యువల్ బేసిస్ 157 మిలియన్ పీసెస్ నుండి 177 మిలియన్ పీసెస్ కి గార్మెంట్ కెపాసిటీని పెంచడానికి కంపెనీ కరెంట్లీ బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ చేస్తుందన్నమాట. కేపీఆర్ మిల్ ఫైనాన్షియల్ 2025 ఫస్ట్ హాఫ్ ఇయర్ లో ఎవ్రీ క్వార్టర్ లో కూడా దాదాపు 40 మిలియన్ గార్మెంట్ ప్రొడక్షన్ ని మెయింటైన్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 868 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 12% అండ్ 1 year పీరియడ్ లో 37% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ గణేష ఎకోస్పియర్ అండి. 30th October 1987 లో ఎస్టాబ్లిష్ అయింది అనమాట. కంపెనీ డైడ్ అండ్ డబుల్డ్ యార్న్ ప్రొడ్యూస్ చేయడంతో జర్నీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు కంపెనీ స్పాన్ యార్న్, రీసైకిల్డ్ పాలిస్టర్, స్టేపుల్ ఫైబర్ అలాగే డైట్ టెక్స్టరైజ్డ్ యార్న్ తయారు చేస్తుంది అనమాట. రీసెంట్ క్వార్టర్ లో ఎఫ్ఎస్ స్టేక్ అనేది 0.89 నుండి 9.94% కి పెరిగింది. టెక్స్టైల్ సెగ్మెంట్ లో డిమాండ్ తగ్గడం అలాగే స్లైడింగ్ ప్రైజెస్ వల్ల కంపెనీ టెక్స్టైల్ సెగ్మెంట్ అనేది ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తుంది. కాబట్టి కంపెనీ బిగ్ క్యాపెక్స్ ప్లాన్ అయితే చేయడం లేదు. జూలై నుండి ఆగస్ట్ మంత్ లో టెక్స్టైల్ సెక్టర్ లో సమ్ రికవరీ ఉంటుందని కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తుందండి. సో దాని వల్ల కంపెనీ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1489 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 20% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 53%, 1 year లో 44% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవంటి టెక్స్టైల్ సెక్టర్ లో మనం చూడాల్సిన టాప్ 5 స్టాక్స్ అన్నమాట. అండ్ జీకే వైల్కే పోర్ట్ఫోలియో రియల్ టైమ్ అప్డేట్స్ కనుక వస్తే ఈ రోజు జీకే వైల్కే పోర్ట్ఫోలియో అనేది 2% డౌన్ అవ్వడం జరిగిందండి. టోటల్ లాస్ వచ్చేసరికి మీరు 2381 రూపీస్ ఉంది. అండ్ ఈ ఒక్క రోజే 5158 రూపీస్ లాస్ ఉందన్నమాట టోటల్ పోర్ట్ఫోలియోలో. అండ్ ఈ రోజు జీకే వైల్కే పోర్ట్ఫోలియోలో టాప్ లూజర్స్ లో హిందుస్థాన్ కాపర్ ఉంది, 3.91% తగ్గింది. అలాగే బిఎస్సి కూడా 3.28%, పటేల్ ఇంజనీరింగ్ 2.70%, అండ్ మోర్పెన్ ల్యాబ్ 2.59% అండ్ బీడీఎల్ 2.57% డౌన్ అవడం జరిగింది అనమాట. అండ్ టాప్ గెయినర్స్ లో కనుక చూస్తే ఓన్లీ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ జిఎండిసి అనేది 2.56% పెరగడం జరిగిందండి. సో ఓవరాల్ మార్కెట్ నెగిటివ్ గా ఉంది కాబట్టి పోర్ట్ఫోలియో డౌన్ అవడం అనేది కామన్ అనమాట. సో దీనికోసం పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ ఈ రోజు జీకే వైల్కే సంబంధించి నేను ఎటువంటి ట్రేడ్స్ చేయలేదండి. అండ్ ఏ పొజిషన్ కూడా సెల్ చేయలేదు, ఎందుకంటే మార్కెట్ 200 పాయింట్స్ పడింది కదా అని పానిక్ అయితే నేను సెల్ చేయలేదు. ఎందుకంటే నా పోర్ట్ఫోలియో నేను 3 years కోసం బిల్డ్ చేసుకున్నాను. సో వన్ డే దట్టు 200 పాయింట్స్ లాస్ అయ్యిందని పానిక్ అయితే దేన్ని సెల్ చేయలేదు. ఈవెన్ ఐఏఎఫ్ఎల్ సెక్యూరిటీస్ కూడా నేను బై చేయడం జరిగింది, దాన్ని కూడా నేను సెల్ చేయలేదు అనమాట. అండ్ ఎవ్రీ ట్రేడ్ కూడా ఏంటంటే నేను పొజిషనల్ గా మాత్రమే చేస్తానండి, చాలా తక్కువగా ఇంట్రాడే ట్రేడ్స్ చేస్తాను. సో కాబట్టి ఈ రోజు అయితే ఎటువంటి ట్రేడింగ్ కూడా నేను చేయడం జరగలేదన్నమాట. మీరు కనుక స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే మీరు ఒక స్టాక్ కి సంబంధించి పూర్తిగా ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. అలాగే మీ రిస్క్ ప్రొఫైల్ బట్టి మాత్రమే పొజిషన్స్ తీసుకోండి. అండ్ అప్పు తీసుకొచ్చి మాత్రం ఎవరు కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొద్దండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.